వీడిని ఎత్తకున్నా తప్పులేదు మామ, ఎందుకంటే నేను బ్లాగ్ లో పెట్టుకుందాం అనుకున్న వీడియోలన్నీ ఎత్తుకెళ్లి వీడి స్టోరీలో పెట్టుకున్నాడు మామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్ అని చెప్పేసి. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి తీసే పాతే నా కొడుకు. అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా మేమైతే తిరుమల ట్రిప్ అయితే వేసాం అనమాట. బైక్ లో చాలా స్టంట్లు అడ్వెంచర్లు అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మొత్తానికి అయితే ఈ విధంగా వదిలేసింది మాకు. ఇక మొదలాడదామా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. నాకు ఆ తిరుమల కొండ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు మామ. ఏమంటారు, అదిరిపోయింది కదా వ్యూ. స్క్రీన్ మీద చూసే మీకే ఇలా ఉంటే డైరెక్ట్ గా చూసి నాకెలా ఉండింటుందో ఒకసారి ఊహించుకోవాలి. ఆ రోడ్ లో అలా వెళ్తూ పైన ఆ తిరుమల కొండని, కింద ఈ తిరుపతిని చూస్తా ఉంటే నాకైతే మతి పోయింది మామ. ఆ వ్యూస్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామే కానీ మా మనసులో అయితే ఒక భయం ఉంది మామ. ఎక్కడ చిరుతలు వచ్చేస్తాయి, మమ్మల్ని బరికేస్తాయి, కొరికేస్తాయి, చంపేస్తాయి అని చెప్పేసి. మొత్తానికి ఆ బ్యూటిఫుల్ వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ అదే భయాన్ని కంటిన్యూ చేసుకుంటూ ధైర్యంగా మేమైతే తిరుమలకి చేరుకున్నాం మామ. ఏదో బయటకి అలా చెప్తున్నాం కానీ మా ఇన్నర్ ఫీలింగ్ ఫీల్ అయ్యి ఇంకా దర్శనం విషయానికి వస్తే అద్భుతం అనే మాట చిన్నది అనిపించేంతలా అయిపోయింది మా దర్శనం అయిన తర్వాత బయట కూర్చుకొని పిక్స్ అయితే ఎలా తీసుకున్నాం అది వేరే విషయం అనుకో. తర్వాత వీడి పాపాలన్నీ కడుక్కోవడానికి, పాప వినాశనానికి అయితే బయలుదేరిపోయాం. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వెళ్తున్నాను అనమాట. ఆ నేచర్ ని చూసి నాకైతే ఈ విధంగా అనిపించింది. మొత్తానికి ఆ నేచర్ లో రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే పాప వినాశనానికి చేరుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు మామ. మొత్తానికి వీడి పాపాలు గడుపుకునే సమయం ఆసన్నం అయిపోయింది. మేము చిన్నగా ఆ షాప్ లోనే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. నేను వాడికి ఆల్రెడీ చెప్పామమ్మా, నీ పాపాలన్నీ గడుపుకోవాలంటే నీకు ఇన్ని ఇల్లు సరిపోరా, డైరెక్ట్ నదిలో వెళ్ళి దూకితే బెస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే వాడు చేసిన పాపాలు అన్ని ఇన్ని కాదు మామ, భయంకరమైన అన్ని పాపాలు చేసినాడు మామ. వాడు తొందరగా వాడి పాపాలన్నీ తొలగించుకోవడానికి బయలుదేరిపోయినాడు మామ వాడు స్నానానికి. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది పాపాలు గడుపుకుంటున్నారు మాము. నాకైతే పెద్ద డౌట్ వచ్చింది మామ, ఈడ పాపాలు గడుపుకొని మళ్ళీ పోయి పాపాలు చేస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి. వీడైతే 2-3 సార్లు అయితే స్నానం చేసినాడు మామ. ఎన్ని పాపాలు చేసినాడో ఏమో నాకు తెలియదు. మొత్తానికి ఆ విధంగా మేమైతే వాడి పాపాలన్నీ గడుపుకునేసి గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి జపాలికి అయితే బయలుదేరిపోయినాం మామ. నీకు క్వశ్చన్ తెలుసా, జపాలి ఈజ్ ఎ ప్లేస్ ఫర్ పీస్ అని చెప్పేసి? అవును మామ, నిజమే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా గానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నీకు ఉంటది. మీలో ఎంతమంది జపాలి వెళ్ళారో కమెంట్ చేసేయండి. వెళ్ళని వాళ్ళు పక్కా అయితే విజిట్ చేసేయండి. వీడు చూడు మామ, అక్కడ పాపాలు కడుపుకునేసి ఏదో పాపం చేయబోతున్నాడు. ఏదో రాళ్ళని ఎత్తుకొచ్చేసి రాళ్ళ మీద రాళ్ళు వచ్చేస్తున్నాడు. ఏదో రాళ్ళ మీద రాళ్ళు వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వర ఇలా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన వాడు పెట్టిన రాళ్ళు ఈ పాటికి ఎవడో పడగొట్టేసింటాడు. ఆ విధంగా నువ్వు రాయి మీద రాయి వేర్చేసి నెక్స్ట్ టైం నువ్వు వచ్చి చూసేసరికి ఆ రాళ్ళు మళ్ళీ అలాగే నిలబడి ఉన్నాయంటే నీ కోరిక ఖచ్చితంగా అయితే తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అంట మామ. ఇక్కడ ఎంత ప్రశాంతత ఉంటుందో నేను చెప్పడం కంటే నువ్వు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ వేరే మామ. ఒక్కసారి ఆ అడవులు, ఆ జపాలి, ఆ బ్యూటీని చూసి ఎంజాయ్ చేసి నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు అసలు. కానీ తప్పదుగా. సరే కానీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూసి ఎంజాయ్ చేసాయి. Monkeys is there and disturbing Shashi is disturbing himself. Shashi irritating himself. వీడియో నచ్చితే బాగుందని, బాగాలేదంటే అస్సలు బాగాలేదని చెప్పేసి కమెంట్ చేసేసాయి. అది మా మొత్తానికి మా ఈ తిరుమల జర్నీ. నైట్ వ్యూ అయితే చూసేసాం, మరి డే వ్యూ కూడా చూడాలి కదా. వచ్చాను మరి చూసేద్దాం. ఎట్టుంది మామ డే వ్యూ? అదిరిపోలా. అది మామ, తిరుపతి అంటే ఒక మహా అద్భుతం మామ. ఇలా